గ్రేటర్ పరిధిలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ను ప్రోత్సహించి ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి కసరత్తు చేస్తోంది హెచ్ఎండీఏ. మెట్రో స్టేషన్లు బస్టాండ్లను కలిపేలాగా సైకిల్ ట్రాక్స్, వాక్వేల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఎవరైనా ఈజీగా మెట్రో స్టేషన్ నుంచి ఇండ్లకు చేరుకునేలాగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని ప్రోత్సహించనున్నారు. గ్రేటర్ పరిధిలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ను ప్రోత్సహించి ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి హెచ్ఎండీఏ అనుబంధ సంస్థ ఉమ్టా నేతృత్వంలోని ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా మెట్రో రైల్, బస్సుల్లో ప్రయాణికులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుకునేలా ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలను మెయిన్ రోడ్డు కనెక్ట్ చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇలా అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో వాక్వేలు, సైకిల్ ట్రాకులు, లింక్ రోడ్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం సిటీలోని 3 మెట్రో క్యారిడార్లతో పాటు మెట్రో రెండో దశలో నిర్మించనున్న 5 క్యారిడార్లను కలిపి 8 రూట్లలో ఈ టీఓడీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీనివల్ల ఎవరైనా ఇళ్ల నుంచి నేరుగా సైకిల్స్ లేదా బ్యాటరీతో నడిచే వాహనాల్లో కానీ నడుస్తూ మెయిన్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బస్టాండ్ లేదా మెట్రోలో జర్నీ చేయవచ్చు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ఎంపిక చేసిన ప్రాంతాల్లో వీటిని నిర్మించడంతో చాలా వరకు ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల వినియోగం తగ్గుతుందని భావిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న ఈ టీఓడీ ప్రాజెక్టులో మొత్తం 9 క్యారిడార్లను నిర్మించనున్నారు. ముందుగా చేపట్టే ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్తో పాటు నాగోల్, రాయదుర్గం, ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, మియాపూర్, బీహెచ్ఈఎల్, రాయదుర్గం, మియాపూర్, రాయదుర్గం అమెరికన్ కాన్సులేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ క్యారిడార్లలోని ప్రాంతాలను టీఓడీ కింద అభివృద్ధి చేయనున్నారు. నిధులను కేంద్ర ప్రభుత్వంలోని స్పెషల్ అసిస్టెంట్ స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకంతో సేకరించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రాంతాల్లో 500 మీటర్ల పరిధిలో వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్స్, నాన్ మోటరైజ్డ్ వాహనాల వినియోగానికి స్పెషల్ ట్రాక్లు నిర్మించనున్నారు. ఎవరైనా ఈజీగా మెట్రో స్టేషన్ నుంచి ఇండ్లకు చేరుకునేలా లాస్ట్ మైల్ కనెక్టివిటీని ప్రోత్సహించనున్నారు. సైకిళ్లు, బ్యాటరీతో నడిచే వాహనాలను ఎక్కువగా ఉపయోగించేలా ప్రత్యేక క్యారిడార్ను నిర్మిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో చౌరస్తాలను విస్తరిస్తారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ప్లాన్లు రూపొందిస్తున్నారు అధికారులు.